ఏ నోటీస్ ఇచ్చి వచ్చేసింది యువతలకి లేదు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ నోటీస్ ఇచ్చి బయటకు వచ్చాడు లేదు. మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు ఏ నోటీస్ ఇచ్చి వచ్చాడు? ఇప్పుడు ఏ నోటీస్ ఇచ్చి వెళ్ళి తెలుగుదేశం పార్టీతో కలిసాడు ఆయన? ఏ నోటీస్ ఇచ్చి భారతీయ జనతా పార్టీని ఎంట పెట్టుకెళ్తున్నాడు? మరి ఏది మాతో నేను బీజేపీ పెద్దలతో మాట్లాడతానంటున్నారు పవన్ కళ్యాణ్. పరిచయాలు ఉన్నాయి కాబట్టి, మోడీ అభిమానిస్తున్నాడు కాబట్టి మోడీతో నేను మాట్లాడతా అమిత్ షా నాకు తెలిసి అంటున్నాడు. పొత్తులు లేనప్పుడు ఇంకా వాళ్ళతో మాట్లాడాల్సిన పనే ఉంది. తీసుకొద్దాం అనుకుంటున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు, వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చూసుకుంటారు. సామాజిక వర్గ పరంగా కూడా ఒక రకంగా వీళ్ళ ఆశల్ని తెలుగుదేశం పార్టీ మోస్తుందా రేపొద్దున్న? లేదు అంటే టీడీపీనే జనసేన లేదంటే కాపు సమాజ వర్గం మోయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పరీక్ష ఉంది. కాపులని దగ్గర తీసుకుంటే ఓట్లు పెరుగుతాయి అనుకుంటున్నారు. దాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కాపులకి గ్రౌండ్ లెవెల్ ప్రత్యర్థులు ఎవరు? బీసీలు. కాబట్టి వాళ్ళకి బీసీలకు ఎక్కువ ఇస్తున్నాడు. కాపుల్ని ఉంచుకుంటున్నాడు అతను, బీసీలకు ఎక్కువ ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక తలబట్టుకుంటాం తెలుగుదేశం. ఎందుకంటే బీసీల పార్టీ అయిన తెలుగుదేశం కాపుల దగ్గర తీసుకుని బీసీలను వదిలేసుకుంటుందా? అందుకోసమనే వాళ్ళ ఆస్థాన పత్రికలతో బీసీలకు అక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుందని కొన్ని వార్తలు రాయించుకుంటూ ప్రస్తుతానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఢిల్లీ వెళ్ళి మాట్లాడే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉందా, లేదంటే అది అంతా